నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. నోరూరించే చికెన్ కుర్మా ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ బాగా కడిగి తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల గట్టి పెరుగు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న కప్పు పుదీనా తురుము వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 గంట సేపు అలా వదిలేసేయాలి. ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే చికెన్ కుర్మా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 యాలకులు, ఒక 5 లేదంటే 6 లవంగ మొగ్గలు, ఇంచు దాల్చిన చెక్క, 1/2 స్పూను మిరియాలు, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 చిన్న కప్పు జీడిపప్పు, 2 స్పూన్ల గసగసాలు, ఒక 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల గరం మసాలా, 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని చిన్న కప్పు వాటర్ పోసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న గుజ్జును కూడా ఇందులోకి వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ కూడా పోసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగానే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ పోసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ముందుగానే మనం కొంచెం సాల్ట్ వేసాము, చూసుకొని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం మంట మీద. ఇలాగా మనకి ఆయిల్ పైకి తేలి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. అప్పుడు కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే చికెన్ కుర్మా రెడీ అండి. పులావ్లోకి, బిర్యానీలోకి, అలాగే రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.